మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. ఎవరైనా గట్టిగా చదివి వినిపించాల్సిందిగా కోరుచా ఉన్నాను. చాలండి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. మొదటి వచనం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తుంటున్నాము నాయనా. ఎక్కటి వారినో ఎప్పటి వారినో ఏమైపోవాల్సిన వారినో తండ్రి, నువ్వు ఇంకా సజీవెలుకలో ఉంచి నీ సేవకునిగా నువ్వు ఏర్పాటు చేసుకొని నన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. అవును తండ్రి, ఇక్కడ నీ పరిశుద్ధ సన్నిధిలో నిలవబడటానికి ఏ మాత్రము కూడా యోగ్యుని కాని వాడిని తండ్రి నాయనా. కానీ నువ్వు నన్ను అభిషేకించావు తండ్రి, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. బలహీనునైన నన్ను ముట్టి అనేక సార్లు నిలబెట్టుకున్నావు నాయనా. మరొక మారు కూడా నువ్వు నిలబెట్టుకొని నాతోటి మా అందరితోటి నువ్వే మాట్లాడించమని ప్రార్థిస్తున్నాము. ఒట్టి కుండలుగా వచ్చిన మమ్మల్ని నిండు కుండలుగా పంపించమని, ఎవరైతే ఏ అవసరతతో, ఏ అక్కరతో, ఏ బాధతో, ఏ వేదనతో వచ్చారో నీ బలమైన వాక్యము మా అందరితోటి మాట్లాడించి పంపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇట్టి అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నానండి. అలాగే నన్ను పంపించిన నా సంఘానికి, దైవ సేవకులకి, వారందరికీ కూడా నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను. అలాగే మా పాస్టర్ గారు, మా డేవిడ్ ప్రశాంత్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కన్వీనర్ డేవిడ్ చిన్నప్పకి, అలాగే పాస్టర్ గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు పేరున వారందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నానండి. ఈ యొక్క పునరుద్ధాన శుభములు కూడా మీకు తెలియజేస్తున్నాను. విశ్రాంతి దినమున గడిచిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియను సమాధిని చూడవచ్చిరి. పునరుద్ధాన పరిచర్యలో ఈ పునరుద్ధాన దినమున దేవుడు మొట్టమొదటి విషయం దేవుడు మాట్లాడుతున్న మాట అండి. దేవుడు భూమి మీద, యేసుప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక స్త్రీ ఉద్దేశంలో కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. అనగా తన యొక్క పుట్టుకలో మరియని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ ఒక గర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. నేను ఎంచుకున్న మొట్టి అంశము, గాడ్ హ్యాస్ చూసెన్ ఉమెన్. దేవుడు స్త్రీని తన పరిచర్యలో వాడుకున్నాడండి. ప్రప్రథమైన విషయము, దేవుడు స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు తన పరిచర్యలో, ప్రాముఖ్యంగా తన పరిచర్యలో అండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని మనం గమనించినట్లయితే, యేసయ్య పుట్టుకలో మరియ గర్భం అండి. అలాగే యేసయ్య పరిచర్యలు ఎవరు ఎక్కువ పరిచర్య చేశారండి? స్త్రీలు పరిచర్య చేశారు. మగ్దలేనే మరియ పరిచర్య చేసింది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా విశ్రాంతి దినమున గడిచిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. శిష్యులు వచ్చారండి. అక్కడ 12 మంది శిష్యులు ఇక్కడ వెళ్ళిపోయారు.
పారిపోయారు, దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే పేతురే పారిపోయానండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మగ్దలేన మరియయు వేరొక మరియయు యేసు సమాధిని చూడవచ్చిరి. యేసు సమాధిని చూడవచ్చిరి. మనం అనుకుంటా ఉంటాం స్త్రీలని తక్కువగా చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మగవాళ్ళ కన్నా స్త్రీలే పోలాడగడతారండి. స్త్రీలు తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయని సామర్థ్యం ఉంది. అవునా కాదండి? పాస్టర్ గారు చెప్పాలి, ఎన్నిసార్లు చూసారు సామ్రాజ్యాలు. సామ్రాజ్యాలే కూలిపోయినాయండి. కొంప కొల్లేరైతుంది అంటారు కొంతమంది భర్తలు. అంటారు, అమ్మ నువ్వు మాట్లాడకు, ఏమైనా మాట్లాడితే కొంప కొల్లేరైపోతుంది, నువ్వు అస్సలు మాట్లాడొద్దు అంటాము. ట్రూ ఫ్యాక్ట్ అది. అమ్మ నువ్వు దయచేసి ఉండు, బయటకు రాకు అంటారు. పురుషుడు కొట్లాడడం వేరు, కొట్టేది వేరు. స్త్రీ ఒక మాట మాట్లాడితే అది ప్రపంచాన్నే గడగడలాడిచ్చేస్తుందండి. ఖానాపూర్నే గడగడలాడిచ్చేస్తూ ఉంటుంది. అవును, నేను నా భార్యని తక్కువ అంచనా వేసుకున్నా. ఫస్ట్ చెప్పింది అది ఇది అన్న ఏమనలేదు. 3 సంవత్సరాలు 4వ సంవత్సరం చూపించిందండి ఒకటే ఒక మాట. నేను కాళ్ళు పట్టుకునే స్థితికి వెళ్ళిపోయాను. నేను నా ఫ్రెండ్స్ అన్నారు, అరే నీ భార్య చక్కంది, నువ్వు చెప్పింది వింటుంది, ఎంత మంచి భార్య అనేది అని అన్నారండి. అవునరా, నిజంగా నేను అదే అనుకున్నానండి. కానీ ఒకే ఒక విషయంలో చేసిన పాయింట్కి, ఒకే ఒక చేసిన చిన్న మిస్టేక్ కూడా కాదండి, ఏదో నోటి డోలు అంటాం కదా, ఆ డోలు అన్నందుకు మొత్తము దిగిపోయా. నేనే మోనార్కిని, నేనే కింగ్ని అనుకున్నాను నేను అప్పటిదాకా. కాదండి, కాదు. దేవుడు తన పరిచర్యలో స్త్రీని వాడుకుంటా ఉన్నాడండి. మగ్దలేన మరియను వాడుతూ ఉన్నాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చదవండి. ఈ మగ్దలేన మరియ ఎవరండి? లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనము. చాలండి. 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. దేవుని చాలండి, చాలండి, చాలండి. మనం అనుకుంటా ఉంటాము మేమే కింగు, పురుషులు నేను చెప్పిందే వేదము అని అనుకుంటా ఉంటామండి. కాదు, వేదం కాదు అది. ఇక్కడ శిష్యులే భయపడి పారిపోతా ఉన్న సందర్భం అండి. 12 మంది శిష్యులు గాయం, అక్కడ లేదు అసలు. కానీ దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుడు మరియ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు తన పరిచర్యలో స్త్రీని వాడుకున్నాడండి. స్త్రీని వాడుకున్నాడు. మనం అనుకుంటాం పురుషులే మేమే గొప్ప, పురుషులే మేమే చేస్తాము. కాదండి, స్త్రీలు చేస్తే ఊరంతా దాటిపోతుంది. నేను కొన్నిసార్లు అనుకుంటా, ఒకవేళ పరిచర్య వాక్యము మైకు స్త్రీలకు ఇస్తే, నేను అనుకున్నా, మొన్న ప్రసంగం ఎవరో చేశారు 30 నిమిషాలు రెఫరెన్స్ అంతా చెప్తా ఉన్నారు. నిజంగా నేను కూడా చెప్పలేనేమో ప్రసంగాలు. స్త్రీ యొక్క పరిచర్య అంత గొప్పగా ఉంటుందండి సేవ చేస్తే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శిలువ సమర్పించే సమయంలో తన అభిషేకానికి ఆ స్త్రీ అభిషేకించినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. అత్తరు తీసుకొని తన యొక్క జుట్టుని కాళ్ళని తుడిచినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. ఇవన్నీ కూడా పురుషుడు చేయలేడు. కొన్ని విషయాల్లో పురుషుడు చేయలేడు. స్త్రీ యొక్క పరిచర్య, స్త్రీ యొక్క ఒక తెగింపు కానీ చాలా గొప్పదండి, చాలా గొప్పది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ 7 దెయ్యముల వదిలిపోయిన మగ్దలేన మరియయు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. తెలుపుచు ప్రకటించెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రతి గ్రామంలో సంచరించు చుండెనని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. బహుశా నేను అనుకుంటాను, స్త్రీల కన్నా కొన్నిసార్లు గొప్ప పరిచర్య ఎవరు చేస్తారండి? పురుషుల కన్నా గొప్ప పరిచర్య స్త్రీలు చేస్తూ ఉంటారండి కొన్నిసార్లు.
వాళ్ళ మౌత్ టాకింగ్ పవర్, వారు మాట్లాడే విధానము అది చాలా స్ప్రెడ్ అయిపోతుందండి. మనం ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చూద్దామండి. చాలండి. మా మట్టుకు మేము విని, చాలండి, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుచున్నాము. ఎవరి ద్వారా అండి? సమరయ స్త్రీ ద్వారా అండి. దేవుడు మొట్టమొదటి సువార్త చెప్పింది సమరయ స్త్రీకి. ఆ సమరయ స్త్రీ ఊరంతా చెప్పేసిందండి. ఆ సమరయ స్త్రీ ఊరంతా చెప్పేసింది. ఆమె ద్వారా అనేకులు రక్షించబడ్డారండి. ఈ సమరయ స్త్రీని చాలా చిన్న చూపు చూసే సమాజం అండి సమరయాల వాళ్ళు. నిజం చెప్పాలంటే వ్యభిచారి కన్నా దీనంగా చూసేవారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, స్త్రీ విలువ ఏంటంటే ట్రైస్ ఎలిమినేటెడ్ అంటారండి. అనగా 3 సార్లు అనగతొక్కబడిన వారు. సంఘంలో అనగతొక్కబడతారు, సమాజంలో అనగతొక్కబడతారు, ఇంకా ఇంట్లో అనగతొక్కబడతారండి. కొంతమంది ఇంట్లో మాత్రం అనగతొక్కబడరు, నాకు తెలిసి పురుషుని డామినేట్ చేస్తారు. అది కొంతమందే ఉండొచ్చు. అలాంటిది దేవుడు తన పరిచర్యలో స్త్రీని వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. స్త్రీని వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నారు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 9వ వచనం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. చాలండి. ఎలా 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 అనుకున్నారండి? ఆమె మాట చెప్తా ఉంటే వెర్రి మాటలు. ఎవరు అనుకుంటా ఉన్నారండి? శిష్యులు అనుకుంటా ఉన్నారండి. ఇంకా ఈరోజు నేను కొన్ని కామెంటరీస్ చదివాను. వేరే వేదాంత పండితులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఈ మగ్దలేని మరియ వేరొక మరియ కళ్ళలో భ్రమలో ఉన్నారనుకున్నారంట అండి. కళ్ళలో భ్రమలో ఉన్నారనుకున్నారంట అండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఇక్కడ దేవదూతలే వచ్చి చెప్తా ఉన్నారండి ఆ స్త్రీకి. వెర్రిగా అనుకుంటా ఉన్నారంటండి. దేవుడు స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడండి దేవుని యొక్క పరిచర్యలో. అలాగే మత్తయి సువార్త 28:1 సమాధిని చూడవచ్చిరి. శిష్యులు వెళ్ళలేదండి. శిష్యులు వెళ్ళలేదు. దేవుడు ఆ ధన్యత స్త్రీకి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 2వ అంశానికి వెళ్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. చాలండి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చిందంట అండి. ఆ బండని, ఆ రాయిని తొలగించబడాలంటే మనుషుల వల్ల అసాధ్యం అండి. మనుషుల వల్ల అసాధ్యము. మొన్న ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు అన్నారు, దేవుడు తలుచుకుంటే పరలోకం నుండి సేనాలు దిగి రావచ్చు, కెరూబులు సెరూబులు. ఆయన తలుచుకుంటే ఏంటండి ఇది? నిత్యము కొనియాడబడుచున్న గొప్ప దేవుడు. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని నిత్యము కొనివాడుచున్న కెరూబులు సెరూబుల మీద ఆసీనుడైన దేవుడు. అలాంటి దేవుడు చెప్తున్న మాట. ఆయన తలుచుకుంటే సైన్యం వచ్చేది, కానీ మౌనంగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ ఒక సేనాధిపతులు చేసిన పని ఏంటంటే, ఆ సమాధికి సీల్ చేశారు. కానీ ఆ సీల్ చేసింది ఎవరు తీయబడుతున్నారు? దేవదూత వచ్చి ఆ సీల్ తీయబడతా ఉండి అక్కడ రాయబడిన మాట 28 2వ వచనము. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను.
కూర్చుండెను. దేవుని యొక్క పరిచర్యలో ప్రభు దూత అనే పదం చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ప్రభుదూత గొర్రెల కాపరి చెప్పిన మాట ఏమిటండి? భయపడకుడి, మీకు మన కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే యోసేపుతో ప్రభుదూత మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. ప్రభుదూత మాట్లాడినట్టుగా సెలవిస్తూ ఉంటుంది. నేను ఎంచుకున్న వాక్య భాగము దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టు, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తూ ఉన్నామండి. రాయి పొర్లించి దాని మీద కూర్చెను. రోల్ బ్యాక్ ద స్టోన్ ఫ్రమ్ ద డోర్ అండ్ సాట్ అపాన్ ఇట్. రాయి దొర్లించబడ్డమండి. అదేం రాయండి? సమాధి అనే రాయండి. సమాధి అనే రాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, ఒకసారి చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనము. చాలండి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇక్కడ రాయబడిన మాట, రాయి పొర్లించి దాని మీద కూర్చుని నేను. మార్కు సువార్తికుడు ఏమంటున్నాడండి? 16వ అధ్యాయం 5వ వచనంలో ఆ రాయి చాలా పెద్దది. ఇట్స్ టూ బిగ్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, యేసు ప్రభుకు ఆ సమాధి రాయి చాలా పెద్దదేమో. ఈరోజు నీ జీవితంలో ఆ సమాధి అనే రాయి నీ జీవితంలో ఉందేమో. యేసు ప్రభువు రాకుండా ఆ రాయి ఆపింది. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏదైనా గొప్ప రాయి ఆపుతుందేమో. ఆ సమాధికి అడ్డుగా ఉందేమో. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ రాయి పొర్లించి దాని మీద కూర్చుండేను. కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి? ఆ రాయి అనే పదానికి సమస్య అని చెప్పొచ్చు, బాధ అని చెప్పొచ్చు, వేదన అని చెప్పొచ్చు, ఇరుకు అని చెప్పొచ్చు, ఇబ్బంది అని చెప్పొచ్చు, లేదా భయం అని చెప్పొచ్చు అండి. భయం అని చెప్పొచ్చు. నువ్వు ఒకవేళ ఈరోజు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, దేవా ఈ రాయి నాకు పెద్దదిగా ఉంది, ఈ సమస్య నాకు పెద్దదిగా ఉంది, నేను దీన్ని గెలవలేకపోతా ఉన్నాను దేవా, మరణం అనేక రాయి నా జీవితంలో ఉంది, ఈ భయంకరమైన పెద్ద రాయి ఉంది, పెద్ద రాయి నేను తీసుకోలేను ప్రభువా అని ఒకవేళ బాధపడతా ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆ రాయి డొర్లించి దాని మీద కూర్చుండేను. రాయి డొర్లించి దాని మీద కూర్చుండేను. ఈరోజు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నీ సమస్యను చూసి భయపడకుండా ఆ రాయి కోసం ప్రార్థించినప్పుడు దేవదూత వచ్చి దాన్ని తీసివేయబడుతుంది. దాని మీద నువ్వు కూర్చోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీ సమస్యని రాయి మీద నువ్వు కూర్చోవాలా. దేవుని ఒక వాక్యం సెలవిచ్చినట్టు ఎంతకాలము ఆ రాయిని చూసి బాధపడతా ఉంటామండి. మరణం అనే రాయి, శ్రమ అనే రాయి, ఈ రాయిని చూసి నువ్వు భయపడతా ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాడండి, ఆయన సేనలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దేవా ఈ రాయి గొప్పదిగా ఉంది దేవా, నేను కన్నీరులో ఉన్నాను దేవా, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఈ సమస్య నా వల్ల కాదు, నేను దీన్ని జయించలేను అనుకుంటా ఉన్నావేమో అండి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ రాయిని డొల్లించి దాని మీద కూర్చోవాలా. అది ఎంత పెద్ద రాయినా సరే అంటే. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం అండి. మార్కు సువార్త 35, మార్కు సువార్త 5వ అధ్యాయం 35.
ఆ. 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 చాలండి. ఈ చిన్నది నిద్రుచున్నది కానీ చనిపోలేదని చెప్పాను. దేవుడు మాట్లాడుతున్న మాట అండి, దేవుడు మాట్లాడుతున్న మాట. అలాగే 41 వచనము, ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని మాట అండి. దేవుడు చెయ్యి పట్టుకొని ఆమెతో చెప్తున్న మాట, తల్లి తాకుమి అని చెప్పగానే ఆ మాటకు చిన్నది లేచి నిలబడెను. 42 వచ్చి, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. దేవుడు మాట్లాడుతున్న అతి ప్రాముఖ్యమైన మాట అండి. ఆ చిన్నదాన్ని చెప్తా ఉన్నాడు, చేయి పట్టుకొని తల్లి తాకుమి అని చెప్పగానే ఆ చిన్నది లేచి నడవసాగెననే మాట. నువ్వు కష్టమైన బాధలో, వేదనలో ఉన్నావేమో. నిజంగా ఈ చిన్నది బాధపడుతున్నట్టు ఆ శ్రమలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్న మాట ఆ చిన్నదానితో మాట్లాడినట్టు, చిన్నదానా లేము అని చెప్పినప్పుడు ఆ చిన్నది లేచి నడవసాగిందని వాక్యము సెలవిస్తూ ఉంటుందండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసు ప్రభు చనిపోయిన వారిని లేపడం ఒక వెత్తండి. చనిపోయిన వారిని లేపడం ఒక ఎత్తు. 4 రోజులు చనిపోయిన లాజరును లేపడం ఒక ఎత్తు. కాను చనిపోయిన తిరిగి లేవడము ఒక ఎత్తు అండి. డాక్టర్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకోరేనండి. యేసుప్రభు వారు అందరిని లేపారు, కానీ ఇప్పుడు అసలైన సమయం అండి. ఆయన తాను రుజువుపరచుకోవాల్సిన సమయం. దేవుని కుమారుడుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. ఒకసారి మనం ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం చూడండి ఒకసారి. చాలండి. అందుకు వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచిరి. ముద్ర వేశారంటారండి. రోమా ప్రభుత్వం వేసిన ముద్ర అండి అది. ఆ రోమా ప్రభుత్వం వేసిన ముద్రను కూడా దేవుడు విరగొట్టే శక్తి, దాన్ని తీసివేసే శక్తి ఎవరికి ఉందండి? యేసయ్యకు మాత్రమే ఉందండి. యేసయ్యకు మాత్రమే ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, రోమా ప్రభుత్వం లాంటిది ఎవరైనా నీకు సీలు వేశారేమో, ఆ రాయికి సీలు వేశారేమో. కావలి వారందరూ కూడా ఉన్నారండి అక్కడ. యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఎవ్వరు తీసుకెళ్లకుండా కావలి వారు ఉన్నారు, ముద్ర వేశారు. ఇంత చేసినా కూడా దేవుడు చేసిన పని ఏంటంటే, అక్కడ ఆ రాయి దొర్లింపబడిందని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సమాధి అనే రాయి దొర్లింపబడింది. సమాధి అనే రాయి దొర్లింపబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నిజంగా దేవా ఈ రాయి నేను నిజంగా దొర్లించలేను, దీనికి సీలేశారు, దీనికి ముద్ర వేశారు, రాజముద్ర వేశారు అని అనుకుంటా ఉన్నావేమో అండి. వాటినంటి కూడా తీసివేసే దేవుడు అండి. ఆయన ఈ యొక్క పునరుద్ధానం చెందడానికి మరొక కారణం ఏంటంటే, ఆయన యొక్క సద్దుకైల యొక్క ఒక ప్లాన్ని కూడా ఆయన జయించి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. సద్దుకైలు ఎప్పుడు కూడా పునరుద్ధాన్ని నమ్మరండి. సద్దుకైలు ఎప్పుడు పునరుద్ధాన్ని నమ్మరు. మెయిన్ థింగ్ పునరుద్ధానం నమ్మరు.
ఆ పునరుత్థానం నమ్మరనే మాటకి రుజువుపరచడానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని సంఘంలో, సమాజంలో ఇలాంటి బ్యాచ్, ఇలాంటి వారు తప్పకుండా ఉంటారండి. దేవుని ప్రధాన యాజకులు కూడా నమ్మలేదు. యేసు ప్రభు వారు నిజంగా లేస్తారని ప్రధాన యాజకులు కూడా నమ్మలేదండి. యేసు ప్రభు శరీరాన్ని తీసుకెళ్ళి నిజంగా యేసు ప్రభు లేస్తారేమని భయపడినట్టుగా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంటుంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, సద్దుకేలుగా ఉన్నావా? ప్రధాన యాజకులుగా ఉన్నావా? ఎలా ఉన్నావు ఈరోజు? నిజంగా ఒక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యేసు ప్రభు లేచాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందరు చెప్పినట్టుగా యేసు ప్రభు ఇంకా లేవలేదు, ఈ స్త్రీలందరూ భ్రమలో ఉన్నారనుకుంటా ఉన్నారు. కొంతమంది నిద్రపోతూ ఉన్నారనుకుని కొంతమంది అనుకుంటా ఉన్నారండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన రోమా ప్రభుత్వం యొక్క సీల్ని, ముద్రని విరగొట్టినప్పుడు నీ యొక్క అధికారము, నీ యొక్క ముద్ర ఎంతండి? ఎంత? దేవునితో ఆషామాచిలొద్దు, దేవుని పరిచర్య ఆషామాచొద్దండి. కొన్నిసార్లు నేను అనుకుంటాను, దేవుని పరిచర్యలో చేసేటప్పుడు కానీ, చేసేవారిలో కానీ ఇబ్బంది పెడతా ఉంటారండి. దే షుడ్ ట్రబుల్ ద పీపుల్. యేసయ్య ఎంతో బాధపడతా ఉన్నాడు. ప్రధాన యాజకులు చూసి బాధపడతా ఉన్నారు, యూదులను చూసి బాధపడతా ఉన్నారండి. నిజంగా ఇలాంటి ప్రధాన యాజకుల్లాగా కొంతమంది ఉన్నారేమో. పరిశీలించుకుందామండి, పరిశీలించుకుందాం. నేను లేచి 3వ దినంలో లేస్తానని చెప్పినప్పుడు ఇంకా నమ్మట్లేని ప్రజలు కూడా ఉన్నారు మన మధ్యలో. దేవుడు అంటే భయము భక్తి లేని ప్రజలు ఇంకా ఉన్నారు మన మధ్యలో. శిష్యులు దేవుని నమ్మలేదని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. నమ్మలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం పరిశీలించుకుందామా? దేవా ఎంత గొప్ప దేవుడు కదండి. ఆ భయంకరమైన రాయిని తొలగించిన దేవుడు, రోమా ప్రభుత్వం యొక్క సీల్ని, ముద్రని విరగొట్టిన దేవుడుగా నిలబట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. ఇంకొక బ్యాచ్ ఉందండి, దాంట్లోనే ఇంకొక ప్రజలు ఉన్నారండి. దాంట్లోనే ప్రధాన యాజకులు, యూదులు, సద్దుకేయులు. యేసుప్రభు అస్సలు లేవడు. యేసయ్య శరీరాన్ని తీసుకొని ఎవరైనా పారిపోతారేమో, వీళ్ళందరూ పోయి పిలాతు కంప్లైంట్ చేస్తూ ఉన్నారండి. ఒకసారి మనం వచనం చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం. చాలండి. అలాగే 64వ వచనం. కాబట్టి 3వ దినమున సమాధిని భద్రం చేయ నాజ్ఞాపించుము. చాలండి. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతిలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. యేసయ్య శరీరాన్ని తీసుకొని పోయి లేస్తాడు అని చెప్తారని భయపడతా ఉన్నారండి. యేసయ్య ఎప్పుడు చనిపోలేదండి. ఆయనెవ్వరు కూడా చంపలేరు. అది భౌతికమైన మరణం అండి, ఫిజికల్గా కనిపించే మరణము. దేవుని ఒక వాక్యాన్ని అర్థం చేసుకుంటాము, దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఇది అర్థమవుతుందండి. యూదులు సొంత ప్రజలు, యాజకులు, ప్రధాన యాజకులు సొంత ప్రజలు, సద్దుకేయులు సొంత ప్రజలు. దేవుని యొక్క వాక్యాన్ని కింద నుంచి పైదాకా చదవగలరండి మహానుభావులు. ప్రధాన యాజకులు వీళ్ళందరికీ తెలుసు, ఎక్కడ ఏమవుతుందో, ఇక్కడ ఏం చేయొద్దో అన్నీ తెలుసు. అలాంటి వారు చెప్తా ఉన్నారు, యేసు ప్రభువు తిరిగి లేవడని చెప్తా ఉన్నాడు. ఆయన సమాధిని తీసుకొని వెళ్ళిపోయి నిజంగా లేచాడేమో అనుకుని చెప్తా ఉన్నారండి. పరిశీలన చేసుకుందా ఉన్నామండి. యేసయ్య నీ కోసం, నా కోసం మరణించాల్సిన అవసరం ఏముందండి? నిజంగా ఆయన తలుచుకుంటే సేనాలను కూడా పంపించగలదు కదా. అందుకే రాయబడిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము.
ఆ, ఆ, ఆ. చాలండి, చాలండి. తన ఏకైక కుమారుని ఇచ్చాడండి శిలువ పైన. ఇంకా అనుమానిస్తా ఉన్నావా? ఇంకా అవమానిస్తా ఉన్నావా? ఇంక ఎంతకాలం అండి ఒక దేవుని యొక్క పరిచర్యలో, విశ్వాస జీవితంలో ఇంకెంతకాలం ఇలాగే కొనసాగుతూ ఉంటాము దేవుని యొక్క విషయంలో? ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. మూడవ విషయం కొద్దామండి. మూడవ విషయము లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనము. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనము. ఆ ఆ ఆ ఆ ఆ చ చాలండి, చాలండి. 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మూడో విషయం అండి, మూడో విషయము. సజీవుడైన వానిని మృతులలో వెతుకుచున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారంట అండి ఒక బ్యాచ్. అనుమానించే ఒక బ్యాచ్ ఒకటి ఉంది. సజీవుడుగా ఉన్నవాడిని మృతులలో వెతుకే బ్యాచ్ ఒకటి ఉందండి. సంఘంలో నానా రకాలుగా ఉంటాయి. నేను మొన్న చూస్తేనే అర్థమైంది. నాకు మొన్న ఫోన్ చేసి ఎక్కడ చేస్తున్నావు రా అని అడిగారండి. నేను ప్రతి ఆదివారము ఒక్కొక్క సంఘానికి వెళ్తా. బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ అన్నారు. అరే నాయన ఎందుకు పోయారా నాయన అన్నారండి. ఏమైందంటే నువ్వు ఉండి అర్థమైపోతుందిరా బాబు అన్నాడు. ఎందుకురా అని చెప్తే కూడా నవ్వుతున్నారండి, చెప్పలేరు. పాస్టర్ గారు చెప్పాలా? పాస్టర్ గారు చెప్పాలా? అది ఏం లేదండి. దేవుడిని నిలబెడితే ఎక్కడైనా నిలబెడతాడండి. దేవుడు వాడుకుంటే ఎక్కడైనా వాడుకోగలుగుతాడండి. దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. వై యు ఆర్ సర్చింగ్ ద లివింగ్ పర్సన్ ఇన్ ద టూమ్? సజీవుడైన వాడిని నువ్వు మృతులను ఎందుకు వెతుకుతున్నావు? మూడో విషయం, అతి ప్రాముఖ్యమైన విషయం అండి. మనం అందరం తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసాము. కొంతమంది ఏం తెలియదు ఎక్కడికి వెళ్తారో తెలుసు, సమాధి దగ్గరికి వెళ్ళిపోతారు పొద్దున. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్తారండి. కానీ వారు ఎక్కడ చేర్చబడతారని వారందరూ కూడా దేవునితో కూడా చేర్చబడతారు. హల్లెలూయా. మన దేవుడు మృతుడు కాదు. హీ ఈజ్ నాట్ ద డెడ్ పర్సన్. దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నేను సజీవుడైన యేసును, సజీవుడైన క్రీస్తును. ఐఎమ్ ద లివింగ్ గాడ్. నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇంకా నువ్వు సమాధుల్లో ఎత్తుకుతున్నా ఉన్నావా? యేసయ్యా నువ్వు సమాధుల్లో ఉన్నావు, లే నాయనా అని ఏడుస్తున్నారు కొంతమంది. కన్నీరు కాలుస్తూ ఉన్నారు. నీ దేవుడు సమాధిలో లేదండి. హీఈస్ నాట్ ద డెడ్ పర్సన్. అందుకే కదా దేవుని వాక్యం సెలవిస్తున్న కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం అండి. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. సమాధిలో ఎందుకు వెతుకుతూ ఉన్నామండి మనము? సమాధిలో ఏముంటుందండి? వాట్ ఈస్ దేర్ ఇన్ ద గ్రేవ్ యార్డ్? ఆ సమాధిలో ఏముంటుందండి? ఎముకలుంటాయి, పుర్రలుంటాయి, విరిపోయిన బొక్కలుంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన సమాధిలో లేడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప మాట అండి. చాలామంది చనిపోయారు, దేవుళ్ళు దేవతలు, మళ్ళీ వారికి పునరుద్ధానం లేదండి. నేను అనుకుంటాను, ఇఫ్ దేర్ ఈజ్ నో రిజరెక్షన్ దేర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. హల్లెలూయా. పునరుద్ధానం లేనిది క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానం లేనిదే క్రైస్తవ్యం లేదండి. యేసు ప్రభువే చెప్పాడు, నేను సమాధి అయితే 3వ దినంలో లేస్తానని చెప్పాడండి. 3వ దినంలో లేస్తాను. నీ దేవుడు గొప్ప దేవుడు అండి, సజీవుడు.
అందుకే ఇంకో వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక వాక్యం సెలవిచ్చినట్టుగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనమండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. చాలండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు తీర్చబడెను. నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఎన్నిసార్లు అండి? 2-3 సార్లు కాదండి, ఓన్లీ వన్ టైం. ఒకే నిరీక్షణ, ఒకే బ్యాప్టిజము, ఒకే జీవితం. చాలామంది అనుకుంటారు ఈ యొక్క జన్మలో నేను చచ్చిపోతే నేను వచ్చే జన్మలో ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో, వచ్చే జన్మలో పుణ్యాలు చేసుకుంటాలి అనుకుంటారండి. నా స్నేహితుడికి ఆయన బ్రాహ్మణ్ పండితుడు, నేను అడిగా ఈ పాయింట్ని. లేదురా, మేము చచ్చిపోతే వచ్చే జన్మ ఉంటుంది, కుక్కనో నక్కనో ఇవి పుడతాము, ఆ కుక్కనో నక్కనో మళ్ళీ సుధరాయిస్తే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది అని చెప్పారండి. అవునా బ్రదర్, ఓకే థ్యాంక్ యూ. ఆయన అంటాడు, నన్ను ఏడిపిస్తాడు, బాపనోడా అని నన్ను అంటాడండి. నేను పాస్టర్ అయ్యండి, నేను పాస్టర్ గారే అని నేనంట. ఆయన నేను ఈ మాట అన్నప్పుడు, వచ్చే జన్మలో నేను పుణ్యం చేసుకొని మంచి కార్యాలు చేసుకుంటాను సునీల్, మాకు ఇంకో జన్మలు ఉన్నాయి, 7 జన్మలు, ఇంకో జన్మలు చాలు ఉన్నాయి రా అంటున్నాడు. నేనన్నా, మాకు ఉన్నది ఒకే ఒక జన్మ, ఇంకో జన్మ లేదండి. మీరు ఒకవేళ భ్రమలో ఉన్నారేమో, కళలో ఉన్నారేమో, రండి. ఆ కళలలో ఊహలోకంలో వెళ్ళొద్దండి మీరు దయచేసి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మనుషులలో ఒకేసారి మృతి పొందవలెను నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు తీర్చబడెను. నీకు జడ్జిమెంట్ డే ఉంటుంది, తీర్పు తీర్చే క్షణం ఉంటుందండి. తీర్పు తీర్చే దినం ఉంటుంది, తీర్పు తీర్చే దినం ఉంటుంది. నువ్వేదైనా మంచి చేసినా, చెడు చేసినా, ఏది చేసినా ఎప్పుడు చేయాలండి? ఇప్పుడే చేయాలా. ఇక వేరే ఆప్షన్ లేదు, మీకు వేరే ఆప్షన్ లేదు, నాకు కూడా. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది, వై యు ఆర్ సర్చింగ్ ద లివింగ్ పర్సన్ ఇన్ ద టూమ్. ఆ ఒక స్త్రీలు వచ్చి ఆ సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారండి. సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నారు. నీవు నేను కూడా అలా ఏడుస్తూ ఉన్నామా? యేసుప్రభువా చనిపోయావు మా కోసం 2000 సంవత్సరాల క్రితం అని ఏడుస్తూ ఉన్నామేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నాయన నువ్వు ఏడవకు, నాయన నువ్వు ఏడవద్దమ్మా నా కోసము, నేను బ్రతికే ఉన్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏడుస్తే ఎవరి కోసం ఏడ్చుకోవాలండి? మన కోసం ఏడ్చుకోవాలా, మన పిల్లల కోసం ఏడ్చుకోవాలా, మన భర్తల కోసం చేసుకోవాలా, మన భార్యల కోసం ప్రార్థన చేసుకోవాలా? యేసయ్యా నువ్వు చనిపోయావని ఏడుస్తూ ఉంటారు. కాదండి, డోంట్ క్రై. హీఈస్ నాట్ డెడ్ పర్సన్, హీఈస్ ద లివింగ్ పర్సన్. 4వ విషయానికి వెళ్దామండి, 4వ విషయానికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలండి. చాలండి. 6వ వచనము, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూడుడి. ఇంకో మాటలా చూడుడి. ఆయన ఇక లేడండి. ఆ సమాధి ఖాళీ చేయబడిందండి, ఖాళీ చేయబడింది. హల్లెలూయా. ఆయన శరీరం లేదండి, ఆయన ఎముకలు లేవండి, ఆయన పుర్ర లేదండి, ఆయన లేచెను, ఆయన ఇక్కడ లేదు. మొట్టమొదటి విషయం, సమాధిలో లేడండి, సమాధిలో మాత్రం లేడండి. తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. అందుకే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదామండి. చాలండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. ఈరోజు గొప్ప నిరీక్షణ అండి. యేసు ప్రభువు తిరిగి లేవడం ఒక గొప్ప ఎత్తు అయితే, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు చనిపోయినా నాతో కూడా తిరిగి లేస్తావు.
నువ్వు బాధపడతా ఉన్నావేమో, దేవా నేను చచ్చిపోతే ఎక్కడికి పోతానని. నువ్వు బాధపడతా ఉన్నావేమో, దేవా నేను పరలోకానికి వస్తానా అని. దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు నిజంగా దేవునికి బిడ్డవైతే ఆయనతో పాటు పరలోకానికి ఎత్తబడతావండి. పరదేశంలో ఉంటావు. దొంగతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అందుకే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో నేను చదువుతానండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. అయినను పాతాళపు వశములో నుండి నేను వారిని విమోచించి తిని, మృతు నుండి నేను వారిని రక్షించి తిని. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఈ హోషేయ గ్రంథము 8వ శతాబ్దంలో రాయబడిన మాట అండి. మృతులలో నుండి నేను వారిని రక్షించి తిని, ఆయన పాతాళం నుండి నేను వారిని విమోచించి తిని. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? He rescues from the hell. He rescues from the death. He rescues from the death. ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన పాతాళం నుండి నిన్ను రక్షిస్తాడు. రెండవది, మరణం నుండి కూడా నిన్ను రక్షిస్తాడు అండి. రక్షిస్తూ ఉంటాను. ముగిస్తా ఉన్నాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఆ పాతాళము ఒక ముళ్ళును కూడా విరగొట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ముగిస్తా ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం అండి. చాలు చదవండి. చాలండి 56వ వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:56. మరణపు ముళ్ళును పాపముకున్న బలమును ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళుని తుంచివేసిన దేవుడు అండి ఈరోజు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ప్రార్థన చేసుకుంటున్నామండి. దేవా, అవును తండ్రి ప్రభువా, ఈ పునరుత్థాన దినమున ఈ యొక్క వాక్యంతో మాట్లాడించినందుకు వందనాలు తండ్రి దేవా. అవును తండ్రి, నువ్వు సజీవుడవు తండ్రి, నేను సజీవుడైన దేవుడవు తండ్రి. నేను మృతులలో ఎతుకుతా ఉన్నాము, ఆ ఎంటీ టూమ్లో ఎతుకుతా ఉన్నాము. అది ఖాళీ సమాధి నాయనా తండ్రి. నువ్వు సజీవుల దగ్గర ఉన్నావు కదా దేవా. సజీవులే కదా నిన్ను స్తుతించేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా తండ్రి. నేను సమాధి దగ్గర ఉన్నానేమో దేవా, నన్ను క్షమించు దేవా. యేసు ప్రభుని దేహాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో దేవా. అలాంటి ప్రజల్లో ఉన్నామేమో దేవా. ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకైలు నమ్ముతా ఉన్నారు ఏమిటంటే, యేసు ప్రభు తిరిగి లేవడు, ఆయనకి పునరుత్థానము లేదు. హీ కెనాట్ రిజరెక్ట్ ఫ్రమ్ ద డెత్. పాతాళం నుండి ఆయన రాలేడు అని నమ్ముతా ఉన్నాడండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, పాతాళం నుండి నిన్ను నేను తీసుకొని వస్తాను. నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోతా ఉన్నావేమో, పాపం అనే పాతాళంలోకి వెళ్ళిపోతా ఉన్నావేమో, నరకంలో వెళ్ళిపోతా ఉన్నావేమో, భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతా ఉన్నావేమో. నా వల్ల కాదు దేవా, నేను ఈ పరిస్థితిని కోలుకోలేను ప్రభువా. నా జీవితంలో ఒక రాయి ఉంది ప్రభువా, ఆ సమాధి దగ్గర రాయి ఉంది కదా ప్రభువా, అలా నా జీవితంలో కూడా ఒక రాయి ఉంది. దయచేసి మరణం అనే రాయి ఉందేమో దేవా, వ్యాధి అనే రాయి ఉందేమో ప్రభువా, దుఃఖం అనే వ్యాధి ఉందేమో దేవా, ఇంకా చాలా రాయిలు ఉన్నాయి దేవా. నా వల్ల అయితే కాదు, ఆ రాయి చాలా గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీ వల్ల కాదండి, నీ వల్ల కాదు, అది ప్రభు వల్లనే అవుతుంది, ప్రభు దూతల వల్లే అవుతుంది.
ప్రభు నీకు దేవదూతలు ఇచ్చారు. ఆ ప్రభు దేవదూతల వల్ల నువ్వు ఆ సమస్య నుండి నువ్వు బయటికి రాగలుగుతావండి. ప్రార్థనలో ఉందాం. అలానే ప్రార్థనలో ఉన్నట్లయితే మన కోసము పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.